ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత మేము అర్పించేదం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత మేము అర్పించేదం. గొప్ప దేవుడవయ్యా యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. పాడాలి. గొప్ప దేవుడవయ్యా యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. సంతోషం ఇచ్చావు, నా బ్రతుకునే మార్చివేశావు. ఉల్లాసం పొంగే నిన్ను స్మరిస్తేనే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, ఎల్లప్పుడూ నా రాజు నీవే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, ఎల్లప్పుడూ నా రాజు నీవే యేసయ్యా. చెప్పండి చెప్పండి. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత మేము అర్పించేదం. దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా దేవుని ఆరాధిద్దాం. నన్ను పిలిచావు, ప్రేమతో పిలిచావు, అన్ని కాలంలో కాచి కాపాడావు. నన్ను పిలిచావు, ప్రేమతో పిలిచావు, అన్ని కాలంలో కాచి కాపాడావు. సజీవుడవయ్యా యేసయ్యా, నా తండ్రి నీవే యేసయ్యా. నీవయ్యా యేసయ్యా, నా తండ్రి నీవే యేసయ్యా. ఒకసారి పరమ తండ్రి నీవయ్యా యేసయ్యా, నా తండ్రి నీవే యేసయ్యా. ఒకసారి పరమ తండ్రి నీవయ్యా యేసయ్యా, నా తండ్రి నీవే యేసయ్యా. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత మేము. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత మేము అర్పించేదం. నన్ను కరుణించావు, సిలువను మోసావు, ప్రాణాన్ని అర్పించావు, తిరిగి లేచావు. నన్ను కరుణించావు, సిలువను మోసావు, ప్రాణాన్ని అర్పించావు, తిరిగి లేచావు. సజీవుడవయ్యా యేసయ్యా, నా తండ్రి నీవేనయ్యా. రారాజు సజీవుడవయ్యా యేసయ్యా, రారాజు
సజీవుడవయ్యా రారాజు నీవే యేసయ్యా స్తోత్రం 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 స్తుతి స్తోత్రం ప్రభు నీకే మహిమ ఘనత మేము అర్పించేదాం సరే స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు నీకే మహిమ ఘనత మేము అర్పించేదాం గొప్ప దేవుడవయ్యా యేసయ్యా స్తుతులు నీకేనయ్యా గొప్ప దేవుడవయ్యా యేసయ్యా స్తుతులు నీకేనయ్యా మనని సంతోషం ఇచ్చావు నా బ్రతుకునే మార్చేసావు ఉల్లాసం పొంగే నిన్ను స్మరిస్తేనే యేసయ్యా స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు నా రాజు నీవే యేసయ్యా స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు నా రాజు నీవే యేసయ్యా చెప్పబోయే చెప్పడు స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు నా రాజు నీవే యేసయ్యా స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు నా రాజు నీవే యేసయ్యా ఇకయ్యా స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు నా రాజు నీవే యేసయ్యా స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు నా రాజు నీవే యేసయ్యా మననే స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు రాజు స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు వెరీ గుడ్ స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు అందరూ శివసంగా స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు నీకే మహిమ ఘనత మేము అర్పించేదాం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు నీకే మహిమ ఘనత మేము అర్పించేదాం హల్లెలూయా. బైబిల్ తెరుద్దామండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 18 వరకు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, లేని వారు జాగ్రత్తగా వినండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం దగ్గర నుండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుకున్నవారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగించబడి మీకు కలిగిన స్థిరమైన మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ముత్యాలంటి మాటలు కదండి. ఆనాటి పేతురు, ప్రభు శిష్యుల్లో ఒకడైన పేతురు, నీవు ఇక మీదట కేఫా అనబడతావు, నీ మీద నా సంఘమును స్థాపిస్తాను అని చెప్పిన ఆ పేతురు
ఆ దుడుసు పేతురు, ఆ కంగారు పేతురు, ఆ ఉద్రేకంతో కూడిన పేతురు, ప్రభువును ఎరగనని ముమ్మారు బొంకిన పేతురు పునరుద్ధానుడైన తరువాత, ప్రభువు పునరుద్ధానుడైన తరువాత బహుశక్తిమంతుడైన సేవకుడయ్యాడు, దైవజనుడయ్యాడు, సువార్తికుడయ్యాడు, యేసుక్రీస్తు శిష్యుడని నిరూపించుకున్నాడు. నీకోసం నా ప్రాణం పెడతాను అన్న మాట పునరుద్ధానానికి ముందు మీరాడేమో కానీ క్రీస్తు పునరుద్ధానుడైన తరువాత పేతురు సువార్త నిమిత్తమై సిలువ వేయబడ్డాడు. మీకు తెలుసా ఆ సంగతి? అది బైబిల్లో లేదు కానీ హిస్టరీలో ఉంది. నీరో చక్రవర్తి కాలంలో అనేక మంది క్రైస్తవులను నానా హింసలు పెడుతున్నప్పుడు అడ్డగించినందున పేతురును కూడా వారు బంధించి, విశ్వాసం విడిచిపెడతావా లేకపోతే నీ ప్రభువును సిలువేసినట్టు సిలువేయమంటావా అన్నప్పుడు, నా విశ్వాసాన్ని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఒకప్పుడు బొంకానయ్యా, నా ప్రభువును నేను విడువను, అయితే నేను సిలువేస్తాం అంటే వారిని బతిమలాడుకున్నాడంట. అయ్యా, ఆ యేసయ్యలాగా సిలువేయబడడానికి నేను అర్హుణ్ణి కాదు, దయచేసి నన్ను సిలువేయదలుచుకుంటే తల్లకిందులుగా సిలువేయండి అని చెప్పి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి నైలు నది పక్కన సిలువేయబడి ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. పేతురు, పౌలు సమకాలికలే. ఎందుకంటే పేతురు సీనియరా, పౌలు సీనియరా అంటే పేతురు ప్రభువుతో నడిచినోడు, పౌలు యేసు ప్రభువుని చూడనే లేదు, ఆయన శిష్యులుగా ఒకటిగా లేడు. కానీ అంతిమ అపోస్తలుడిగా దేవుడు అద్భుతంగా సౌలును పౌలుగా మార్చి తన సాక్షిగా నిలబెట్టాడు. కాబట్టి పౌలు కూడా విశేషంగా దేవుని చేతుల్లో వాడబడుతున్నాడు. దెబ్బలు తిని, ఏం దెబ్బలు తిన్నాడు? హింసకుడుగా, దూషకుడుగా, దుర్మార్గుడుగా, సంఘాలను పాడు చేసేవాడిగా, క్రీస్తు నామాన్ని దూషించిన వాడిగా, ఎన్నో విధాలుగా దేవునిని, యేసు ప్రభువుని బాధ పెట్టిన వ్యక్తిగా ఉన్న సౌలు మారిన తర్వాత అతని బ్రతుకు నిండా ఏముందో తెలుసండి? కృతజ్ఞత ఉంది. అసలు నాకు ఏ అర్హత ఉందని ప్రభు నన్ను రక్షించాడు, అసలు నాకు ఏ అర్హత ఉందని ఆయన అపోస్తలులో ఒకటిగా నన్ను నియమించాడు, ఆయన సేవ చేయడానికి నేను అసలు ఎవరిని, అసలు నేను క్షమించబడడానికి ఎవరిని అన్నది అతని జీవితం అంతా కలిగి ఉన్నాడు. మనలో కొంతమంది మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, పాత జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత, మంచిగా దీవించబడి, ఆశీర్వదించబడి, అభివృద్ధి పొంది ఉన్నతమైన స్థితికి వచ్చాక, తాగి నువ్వు తాగుబోతుకున్నప్పుడు దేవుడు నిన్ను రక్షించిన తర్వాత నువ్వు మంచి తాగుడు అనేది మానేసావు, మంచి పరిశుద్ధుడు అయిపోయావు, మంచి విశ్వాసం అయ్యావు, అన్ని విధాలా దీవించబడ్డావు. మరో తాగుబోతు నువ్వు చూసినప్పుడు, ఎన్నిసార్లు తాగుతారా, బుద్ధిలేనుడా అని తిడతా ఉంటావు. కానీ నేను ఒకప్పుడు అలా తాగేవాడిని కదా అనేది కొంతమందికి గుర్తు రాదు. కొంతమందికి పాతది గుర్తు చేసుకోరు. పాతదంటే పాత పాపాన్ని గుర్తు చేసుకోవద్దన్నాడు కానీ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు ఏ స్థితిలో నుంచి పైకొచ్చావో మర్చిపోకూడదండి. దావీదు ఎవరు? మహారాజా. దావీదు రాజు అవ్వకముందు ఎవరైనా గొర్రెల కాపరి. రాజు అయిన తర్వాత ఏమన్నాడు? దేవుని సన్నిధిలో కూర్చొని ఏమన్నాడు? గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను పట్టుకొచ్చి మహారాజును చేసేవయ్యా అనే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కానీ ఈ రోజున చాలామంది వారి పాత స్థితిని మరిచి ఇతరులతో పోటీ పడటం, ఇతరులను హీనంగా ఎంచటం చూస్తూ ఉన్నామండి. కానీ పౌలు, పేతురులు విరిగి నలిగిన హృదయం కలిగిన వారు, వారి స్థితి వారు ఎరిగిన వారు. ముఖ్యంగా పౌలు తన జీవితంలో పొందిన మేలుల కొరకు, తను దేవుని కొరకు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించటం వలన ఒక మాట మనం అక్కడ చూస్తున్నాం, ఒక విషయం అక్కడ చూస్తున్నాం. పౌలు రాసిన పత్రికలు కానీ, పౌలు రాసిన పత్రికలన్నీ మీరు పరిశీలించి చూస్తే, వాటి సారాన్ని గ్రహిస్తే ఏముందో తెలుసండి అందులో?
ఎప్పుడూ అతను కృతజ్ఞతతో ఉన్నాడు. ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాను, కృప ద్వారానే బతుకుతున్నాను, కృప ద్వారానే కృప చాలు, ఆయన కృపలోనే నేను అన్నీ సాగుతున్నాను. నాకు ఏ యోగ్యత లేదు, నాకు ఏ అర్హత లేదు, నాకు దేవుని కృప నన్ను వెంటాడుతున్నది అని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ పేతురు రాసిన పత్రికలో పేతురు రాస్తూ 18వ వచనంలో అంటున్నాడు, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును వృద్ధి పొందుడి. కృపకి కొంచెం యాడ్ చేశాడు ఈయన. ఏం కలిపాడు? జ్ఞానం. చాలామందికి అండి దేవుని కృప చులకనైపోయింది. కృప అనకపోతే ప్రేమ అనొచ్చు, ప్రేమ అనకపోతే దయ అనొచ్చు, దయ అనకపోతే కరుణ అనొచ్చు. ఇవన్నీ వేరే వేరే మాటలు, కానీ ఇంచుమించు ఇవంతా కూడా ఒక బంచ్, అంతా ఒక ద్రాక్ష గుత్తిలాగా ప్రేమ, జాలి, దయ, కనికరము, ఈ మాటలు ఈ రోజున క్రైస్తవులకు ఏమైపోయినాయి అంటే చులకనైపోయింది. ఆయన దీర్ఘశాంతము, ఆయన ప్రేమ, ఆయన కృప చూపిస్తుంటే మళ్ళీ పర్వాలేదులే, దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే బైబిల్లో చెప్పబడింది, పౌలు అన్నాడు, ఎక్కడ పాపము విస్తరించునో అక్కడ కృప విస్తరించును. అందుకని పాపం బాగా చేద్దాం, పాపం ఎంత చేస్తే అంత కృప పెరుగుతుంది కదా, అందుకని పాపం చేసినా పర్వాలేదురా బాబు, కృపకి ఎప్పుడు అంతే లేదు కాబట్టి, హద్దే లేదు కాబట్టి అని చాలామంది పాపం మళ్ళీ చేస్తున్నారు. చాలామంది ఏమంటారంటే, జాగ్రత్తగా ఉండండి. పేతురు చివరిలో చెప్తున్నాడు, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక, ఇప్పుడు మీకు తెలియజేస్తున్నారు కనుక, మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగించబడి మీకు కలిగిన స్థిరమైన మనస్సు విడిచి పడిపోకుండా కాచుకోండి. పాపం చేసినా పర్వాలేదు, ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, పాపం చేయకుండా ఉండక్కర్లేదు అనే బోధ ఎలాగుంది చెప్పండి? ఆటోమేటిక్గా రక్షణ వచ్చేసింది. టేక్ ఇట్ ఎవ్రీథింగ్ పాజిటివ్. మీ అబ్బాయి తాగుబోతాడైపోయాడా? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మారతాడు వాడు, ఎముకలు కూడా అయ్యాక మారతాడు, తొందరపడకో. ఏం ప్రయోజనం? ఎముకలకు అయ్యాక మారితే ఏం ప్రయోజనం అండి? పౌలు రాసిన బోధల్లో ఎక్కువ కృప గురించి రాసిన మూలాన ఆనాటి బోధకులే, ఈరోజే కాదు, దేవుని కృపను గురించే చెబుతూ, ప్రేమను గురించే ప్రకటిస్తూ, దేవుని యొక్క కోపాగ్ని గురించి కానీ, తీర్పును గురించి కానీ, శిక్షణ గురించి కానీ, పాపము ఎరిగెరిగి చేస్తే దానివల్ల వచ్చే ప్రతిఫలాన్ని గురించి కానీ బోధించటం మానేశారు. కాబట్టి బిలీవర్కి ఎలాగుంటుందంటే కేర్లెస్గా ఉంటుంది లైఫ్. ఏం పర్వాలా, పొరపాటున అబద్ధం అన్నా సారీ ప్రభా అంటే అయిపోయింది. అంటే పొరపాటున వ్యభిచారంలో పడ్డా ఐఎమ్ వెరీ సారీ జీసస్ అంటే ఓకే బ్రా, ఓకే మై డియర్, గో అంటాడు అన్నమాట. అంటే ఎట్టుంది చెప్పండి మనుషులకి? ఆ బోధ సారం ఈ రోజుల్లో కూడా ఎక్కువైపోయిందండి. మనుషుడు ఏం చేసినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఎనఫ్. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, నీకు అద్భుతాలు జరుగుతాయి, నీకు స్వస్థతలు జరుగుతాయి, నీకు దీవెన కలుగుతుంది. పాపాల కొరకు పశ్చాత్తాపడక్కర్లేదు, హృదయ శుద్ధిని కాపాడుకోక్కర్లేదు, విరిగిన హృదయంతో ప్రభువుని వెంబడించక్కర్లేదు, భయముతో వణుకుతో రక్షణ కొనసాగించుకోనక్కర్లేదు అన్నట్టుగా ఈ రోజున ఉండటం ఆ రోజుల్లోనే ఉందండి. ఈ పౌలు గారికి పేతురు గారికి ఎప్పుడు పోటీ లేదండి. కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ కొంచెం తేడాలు వచ్చాయి, కానీ మనకలాగా అసూయపడేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, ఒకరి గురించి ఒకడు చెడ్డ చెప్పుకునేవాళ్ళు కాదు. వాళ్ళు నిజమైన దేవుని సేవకులు. వాళ్ళు నిజమైన దేవుని సేవకుడు తోటి సేవకుడిని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, సహిస్తాడే కానీ ఏలెత్తి చూపించి విమర్శించేవాడిగా, లేకపోతే తోటి సేవకుడితో పోటీ పడేవాడిగా ఉండడని. ఎందుకంటే ఇంత గొప్ప సేవలో ఉన్న వీరిరువురు అసలు ఒక్కసారి ఆలోచన చేస్తే, యేసుప్రభు దగ్గర ఉన్నాడు పేతురు, పౌలు యేసుప్రభుని చూడనే లేదు, కానీ పౌలుకి ఎక్కువ కృప ఇచ్చినట్టుగా బైబిల్లో కనపడుతుంది. పేతురు విద్య లేని పామరుడు, పౌలు గమానీయేలు పాదముల దగ్గర చదివినవాడు. పేతురు సామాన్యుడు,
పౌలు రోమన్ సిటిజన్, చాలా హక్కులు కలిగిన వాడు, ఉన్నత స్థితిలో ఉన్నవాడు. కానీ వీరిద్దరికి ఎప్పుడు కంపారిజన్ లేదు, వీరిద్దరు ఎప్పుడు ఒకరినొకరు ద్వేషించుకోలేదు. ఇంకొక విషయం ఏమొచ్చిందంటే, పేతురు కొంచెం ఆ పిరికితనం అప్పుడప్పుడు కనబడేది ఆయనలో. సున్నతి పొందాలి, ఎవరైనా యేసుప్రభు నమ్ముకుంటే వాళ్ళు యూదులు కాకపోతే యూదులైనా వాళ్ళు మారు మనసు పొందిన సున్నతిని ఆచరించాలి అని చెప్పేవాడు. పౌలు అనేవాడు ఇంకెందుకు ఆ వ్యర్థమైన ఆచారాలన్నీ, కొత్త నిబంధనలో అవి కొట్టివేయబడ్డాయి కదా, మనకు ఆచారాలు అక్కర్లేదనేవాడు. ఆ విషయంలో కొంచెం వారికి భేదం కలిగింది. కానీ ఏమంటున్నాడో చూడండి పేతురు, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు ఎవరంట? మన ప్రియ సహోదరుడు తనకిచ్చిన జ్ఞానం చొప్పున రాశాడు. ఒక మాట గమనించండి అక్కడ. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనముల వలె అపార్థం చేసుకుంటున్నారు. వాక్యాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. అర్థం కాక అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు సేవకి, సంపూర్ణ సేవకి సమర్పించుకున్న వాళ్ళు పాస్టర్ అంటారండి, పాదిరులు అంటారు, సంఘ కాపరులు అంటారు. ఉద్యోగాలు చేస్తూ బిజినెస్ చేస్తూ సేవకులు వచ్చిన వాళ్ళని కూడా పాస్టర్లు అని పిలిపించుకుంటే ఎట్ట కుదురుద్ది? వాళ్ళు సేవకులు, సువార్థికులు, బోధకులు, పెద్దలు అలా పెట్టచ్చు. కానీ ఈ రోజున ఆ వ్యత్యాసం కనపడటం లేదు. ఓ పాస్టర్ గారు అట్టగే ఆయన పక్కనేమో 2 కంపెనీలు ఉన్నాయంట, ఇంకో చోటేమో ఉద్యోగం చేస్తాడంట, ఆదివారం వచ్చి ప్రసంగం చేస్తాడంట. ఎవరో వచ్చి అడిగినందుకు, అయ్యా మీరు ఇన్ని వ్యాపారాలు పెట్టుకొని సేవ చేస్తున్నారు ఏంటండి, మీరు పాదిరి అంటారు, పాస్టర్ అంటారు ఏంటని అడిగితే, నీకేం తెలియదు బైబిల్ చదువు. నోవాహు వాడు ఎట్ట కట్టాడు అనుకున్నావు? అట్లు చేసినాం. అట్లు వేసి వ్యాపారం చేసి వాడగట్టాడు. వ్యాపారం చేయటం, అట్లు చేయటం తప్పు కాదు అని ప్రసంగం చేస్తాడంట. ఏంటండి అట్లు చేశాను అన్న మాటకి హోటల్ పెట్టి కట్టాడంట. కాబట్టి ఈ పాస్టర్ గారు కూడా హోటల్ పెట్టుకుంటాడంట, ఇక్కడ ఆదివారం వచ్చి ప్రసంగం చేస్తాడంట. ఏంటంటే మనుషులు అపార్థం చేసుకుంటున్నారు. మీకు స్వకీయ ఆలోచనలు తప్పున నీకు ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటారు వాక్యాన్ని. ఎట్లా మలుచుకుంటారు వాక్యాన్ని? మనకిష్టం వచ్చినట్టు. మనుషులు ఈ అంచెదినాల్లో వాక్యాన్ని స్వకీయ ఆలోచనల చొప్పున మలుచుకుంటున్నారండి. నీతి విరోధమైన బోధలు చేస్తున్నారు, తప్పుడు బోధలు చేస్తున్నారు, భక్తిని లాభసాధకంగా వాడుకుంటున్నారు, ధనమోసాన్ని కప్పిపుచ్చే వేషంతో బోధిస్తున్నారు. చాలా భయంకరంగా ఉంది అంచెదినాల్లో. ఎందుకంటే అంచెదినాల్లో అబద్ధ బోధకులు అనేకులు బయలుదేరతారు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి సాతాను ప్రయత్నిస్తాడు. కాబట్టి పేతురు తను రాసిన చివరి పత్రికలో చివరి మాటల్లో ఏమంటున్నాడంటే, జాగ్రత్త, మీరు వాక్యాన్ని అపార్థం చేసుకోకండి, మీరు వాక్యాన్ని అర్థం చేసుకోండి. మనుషులు స్వకీయ దురాచరణ కొరకు మలుచుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, నీతి విరోధ తప్పులు బోధలు తొలగించబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచిపోకుండా కాపాడుకోండి. స్థిరమైన మనస్సు. క్రైస్తవ భక్తి యొక్క సారం ఏంటంటే అండి, స్టెబిలిటీ. ఏమంటాం? స్థిరం. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. పూటకొకలాగా మారిపోయేది కాదు. ఏ అంటకు ఆ గొడుగు పడతారంటారు చూసారా? అందుకే ప్రభు అన్నాడు లబోదికయ సంఘంతో, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే ఉమ్మేస్తాను నేను, ఇటు కాకుండా ఉండకు. దేవునితో ఒక నిబంధన చేసినప్పుడు దానిని కాపాడుకోవాలి. ప్రతి విశ్వాసి రక్షించబడిన తర్వాత దేవునితో చేసుకోవలసిన ఒడంబడిక ఏంటంటే, నీ చిత్తమే నా చిత్తము, నువ్వు వెళ్ళే స్థలానికి నేను వస్తాను, నీతోనే నేను ఉంటాను, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను. కానీ ఈ రోజుల్లో క్రైస్తవులు ఇలాంటి సభల్లో ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాలకు చెయ్యెత్తుతారో, ప్రభువా ఇక్కడి నుంచి నీ కొరకు బతుకుతానంటారు. ఏంటండి? మళ్ళీ మామూలే, మళ్ళీ ఎత్తుతారు, మళ్ళీ మామూలే, మళ్ళీ ఎందుకు? అన్నిసార్లు ఎందుకు? ఎన్నిసార్లు మారు మనసు పొందుతావు? ఎన్నిసార్లు తీర్మానం చేసుకుంటావు? నా బ్రతుకులో ఒకేసారి చేసుకున్నాను తీర్మానం,
1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు. నేను మర్చిపోలేను ఆ రాత్రి. ఎన్ని సంవత్సరాలైనా 44 సంవత్సరాలు అయిపోయింది ఇంచుమించు. దేవునితో తీర్మానం చేసుకున్నాను, నా జీవితం నీది ప్రభువా, నీ చిత్తం నేను చేస్తాను, నీ చిత్తానుసారంగా నడిపించమని. ఒక 18 ఏళ్ళ యవనస్తుడిగా ప్రభువుని వెంబడించడం ప్రారంభించానండి. ఈ రోజు వరకు ప్రాణం పోయినా నా యేసు ప్రభు తప్ప నాకు పక్కదారులొద్దు, అడ్డదారులొద్దు, దొడ్డిదారు వద్దు. అడ్డదారులు కాదు, ప్రభు హెచ్చిస్తే అన్నిటికి హెచ్చించటం. ప్రభు హెచ్చించినప్పుడు ఎవడేం చేయలేడండి. ప్రభు హెచ్చించినప్పుడు ఆనాడు ఇస్సాకుని ఆయన కొంచెము మిక్కిలి గొప్పవాడగు వరకు ఇస్సాకును దేవుడు అతనిని ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. దేవుడు ఆశీర్వదించేదాకా ఆగటం లేదు. మనమే ఆశీర్వదించబడాలనుకుంటున్నాం, మనుషులు ఆశీర్వదిస్తే చాలనుకుంటున్నాం, లోకంలో గొప్పవారమైపోవడానికి తాపత్రయపడుతున్నాం. ఈ గొప్ప దైవజనులను చూసినప్పుడు అంత్య దినాలలో గొప్పలకి పోవద్దు, అస్థిరుడిగా ఉండొద్దు, దేవుని కొరకు నిక్కచ్చిగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, కృపను నిర్లక్ష్యం చేయకండి. ఏమన్నాడు అక్కడ? దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకో. ఎందుకు దేవుడు మన పెట్ల కృప చూపిస్తున్నాడంటే మనం నిత్య నాశనానికి పోకుండా ఉండడానికి. దేవుడు ఎందుకు నిన్ను ఓర్చుకుంటున్నాడంటే, కొంతమంది చెప్తుంటారు, ఏమంటే దేవుడు నిజంగా ఉంటే నా భర్త ఎప్పుడు ఇంతకీ మారటం లేదు కదా, ఇంకా తాగుతున్నాడు కదా, ఇంకా దుర్మార్గుడు అయిపోతున్నాడు కదా, ఎందుకు దేవుని శిక్ష తనకు రాదేంటి అంటారు. ఎందుకు రాదు? దేవుడు ఇంకా పోనీలే. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన ఇంక దమ్ములేదు, దీర్ఘశాంతం కలిగినవాడు. ఎంత శాంతం అంటే అయింది? ఎంత దీర్ఘం తీయగలవో అంత దీర్ఘం తీసుకో. నీ జీవితం పట్ల ఆయన 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు దీర్ఘశాంతం. పోనీలే. ఇంకో మీటింగుల్లో మారతాడులే, ఇంకో వర్తమానంలో మారతాడులే, ఇంకో సమయంలో తను పశ్చాత్తాపడతాడులే, ఇంకోసారి దేవుని వాక్యం విన్నప్పుడు వణికి తన పాపాలు ఒప్పుకుంటాడులే అని ఊపించి ఓపికతో దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కానీ ఆయన కోపం ఎంతసేపు అండి? క్షణం. కారులో వెళ్తున్నప్పుడు గుద్దిందనుకో, మీకు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది ఎప్పుడన్నా? అల్లే చెప్పకండి, చేయి చూపించండి. ఎవరు కావలేదు? ఎంత మంచి ధనిలండి, మీకు ఎంత గొప్ప కాపుదల. కొంతమందికి అయింది, ఓకే, నాకు చాలాసార్లు అయింది. ఒకసారి చిత్తూరులో మీటింగ్ ముగించి 12:30కి 1 గంటకు అర్ధరాత్రి చెన్నై తిరిగి వస్తున్నాం. కారులో వస్తున్నప్పుడు కారు వెళ్ళి ఒక బ్రిడ్జ్ గుద్దేశాడు ఓ సహోదరుడు. గుద్దిన ఆ యాక్సిడెంట్లో మేము కారులో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. మా పిల్లలు చిన్నపిల్లలు, అప్పుడు నేను, నా భార్య, మా పిల్లలు, మా సంఘ విశ్వాసులు ఇద్దరు అందరం కలిసి మేము కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రేయర్ చేస్తాం. మేము కారులో కూర్చొని కబుర్లు చెప్పుకోం. కారులో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. ప్రేయర్ జరుగుతూనే ఉంది. అది ఎదుర్కొంటూ చూస్తున్నాను. అలా బ్రదర్ అంటూనే ఉన్నాను. ధమాలు గుద్దాడు అంతే. గుద్దుకి కళ్ళజోడు ఎక్కడ పడిందో తెలీదు. పిల్లలు ఏడుస్తున్నారు. చీకటి రోడ్డు మీద అర్ధరాత్రి, ఏం అర్థం కాలేదు. గందరగోళం అయిపోయిందండి, గందరగోళం. ఎంతసేపు అండి యాక్సిడెంట్? అంతే. కళ్ళు మూసి తెరిచేటప్పటికి ఏమైపోద్ది? కొంతమంది చచ్చిపోతారు అక్కడే. ఏమండి, మనం ఎంత ధన్యులం కదా, యాక్సిడెంట్లు అవనే లేదు మీలో చాలామందికి, అయినా మనం చావనే లేదు కదండి. మరణము తప్పించట యెహోవా, ఆయన కృప మనకు తోడుంది కాబట్టి. నీ పక్కన 10,000 మంది పడినాను, ఏ అపాయము నీకు రాదు. అంత గొప్ప కృపగల దేవుడు మనకున్నాడు. కానీ నువ్వు ఎంతకి మారకపోతే, ఎన్నిసార్లు గద్దించినను లోబడనని వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 6 నెలల్లో చచ్చును అనుందా? అట్టుంటే భలేగుంటుంది. ఎందుకంటే హాస్పిటల్లో మంచమే పడుకున్నప్పుడు తప్పకుండా దేవుడు గుర్తొస్తాడు నీకు. తప్పకుండా పాస్టర్ గారు కూడా గుర్తొస్తారు. ఎన్నోసార్లు చెప్పాడు కదా, తప్పకుండా పాస్టర్ గారు కూడా నీ కోసం వస్తాడు. నీ కోసం కాకపోయినా మీ అమ్మో నాయనో మీ ఆయనో ఎవరో ఒకరు చెప్పుంటారు కదా, ప్రార్థన చేయండి అని. కాబట్టి వస్తారు. బాబు ఇప్పుడైనా ప్రభువుని నమ్ముకో అయ్యా, ఇప్పుడైనా ఇంకా నమ్ముకుంటానయ్యా, ఇంకెందుకయ్యా నమ్ముకుంటాను, బుద్ధి వచ్చిందయ్యా అంటావు, నమ్ముకుంటావు, మారుతావు, బయటపడతావు. పర్వాలే, అవకాశం ఉంది మనకి. కానీ ఎట చచ్చిపోతాడంటే 6 నెలలు
హాస్పిటల్లో ఉండి కాదు అంట. ఎట్లాగా? హఠాత్తుగా ధామ్ అంతే, ఒక్క క్షణం నీవు అనుకున్నని గడియలో ఇదిగో దేవుని మహా కోపాగ్ని బయలుదేరి ఉన్నది. అది గిర 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 తిరిగి దుష్టుని తల మీద పెళ్ళును దిగును. ఎటు దిగుద్దట? స్లోగా దిగునా, పెళ్ళును దిగును. ఒకరోజు ఇదే వాక్యం మీద ప్రసంగం విన్నానండి ఒక ఆదివారం. అప్పటికి మార్మన్స్ పొందలేను నేను. అప్పుడే ఆ దారిలో ఉన్న మా నాన్న బలవంతంగా చర్చికి తీసుకెళ్ళి కూర్చోబెడితే బలవంతంగా కూర్చున్నాను. ఆయన ఇదిగో దేవుని కోపాగ్ని బయలుదేరింది, గిరగిర తిరిగి పెళ్ళును దిగును అని చెప్తే ఏందోలే అనుకొని నేరుగా మార్నింగ్ సర్వీస్ అయిన తర్వాత నేరుగా మ్యాట్నీ షోకి బయలుదేరా. సినిమాలు పిచ్చి అప్పుడు నాకు, సినిమా యాక్టర్ అవ్వాలని ఆశ. సో సినిమాలన్నీ తెగ చూసేవాడిని. సో సినిమా హాల్లో వెళ్ళి కూర్చున్న కాడి నుంచి పాస్టర్ గారి ప్రసంగం నా చెవుల్లో గిరగిర తిరుగుతుంది. అది గిరగిర తిరిగి పెళ్ళున దిగును, గిరగిర తిరిగి పెళ్ళును. సినిమా చూస్తుంటే సినిమా ఎక్కడంలా బుర్రకి, దేవుని వాక్యం గుండెలు అంటుంది. గిర తిరిగి పెళ్ళున దిగును. పైకి చూస్తే సరిగ్గా ఫ్యాన్ తిరుగుతుంది. ఇది ఈ ఫ్యాన్ నా నెత్తి మీద పడిందంటే నా పని వద్దని అటు ఇటు చూసి ఇంకెక్కడైనా సీట్ ఖాళీగా ఉందేమని, ఇంకో 4 సీట్లు అవతల ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. కానీ ఈ సినిమా మీద మరసపోవటం లేదు, గుండెల్లో భయంగానే ఉంది. మళ్ళీ కూర్చున్నాను కానీ గిరగిర తిరిగి పెళ్ళున్న దిగును. అవును, ఇట్లా తిరుగుతున్నప్పుడు ఇక్కడ పడద్దా? తిరుగుతున్నప్పుడు అక్కడే పడద్దని లేదు కదా, 4 కుర్చీలు అవతల కూడా పడవచ్చు కదా. అబ్బో ఇక్కడ పడుద్ది. మీరు నమ్మండి నమ్మకపోండి, అదే నా లాస్ట్ సినిమా. ఇంటర్వెల్ తర్వాత వచ్చేసాను బయటికి. ఇంక మళ్ళీ దేవుని కృప నన్ను వెంటాడిందండి. దేవుని కృప నన్ను వెంటాడింది. ఇంకా మార్మన్స్ పంతానికి ఇంకో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, కానీ నా సినిమాలు మానేయడానికి ఒక హెచ్చరిక ఇచ్చాడు దేవుడికి. ఎందుకంటే మనకు తెలియదు, హృదయం కఠినం చేసుకుంటే, దేవుని హెచ్చరికలు నిర్లక్ష్యం చేస్తే, దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడితే తప్పకుండా శిక్షకు పాత్రలం అవుతామండి. అదే అంటున్నాడు పేతురు ఇక్కడ. పౌలు గారు ఎక్కువ కృప అని చెప్పాడు. దాన్ని బట్టి మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుని కృప నాకు తోడుంటుందిలే, పర్వాలేదులే, నా కృప చాలులే, నా యేసయ్య కృప నాకు చాలులే అని మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండకండి. పాపములు చెయ్యకండి, దేవుణ్ణి దుఃఖపరచకండి, ఎరిగి పాపాలు చేయకండి. ఇంతమంది పరలోకం వెళ్తామని నిన్న చేతులు ఎత్తారండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వెళ్తారో లేదో నాకు తెలీదు, మిమ్మల్ని అడగలేదు. మీరు ఎత్తేస్తారు చేతులు, ఎందుకంటే పక్క వాళ్ళు చూస్తారని భయం, వాళ్ళు బాధపడతారని మొహమాటానికి కానీ ఎత్తారు. మిమ్మల్ని మొహమాటం పెడతారు, నాకు ఇష్టం లేదు. కానీ ఒక సంగతి తెలుసుకోండి, నిజంగా మీరు మారు మనసు పొందుంటే, పరలోకం వెళ్తున్నానని గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలిగిన వారిగా ఉంటే, మీ హృదయం దేవుని ఎదుట ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, కడుగబడినదిగా ఉండాలి. ఎంతమంది ఈ రోజున హృదయాలలో పాపాన్ని కొనసాగిస్తున్నారు? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం అండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. కొంచెం హార్డ్గా ఉంటాయి మాటలు, పౌలు రాసినాయి కదా, అందుకే చెప్పాడు. అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, కానీ పరిశుద్ధాత్ముడు మీకు చక్కగా తెలియజేస్తాడు. ఒక చిన్న తప్పు చేస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా, మరి కొత్త నిబంధనలో క్రీస్తుకు విరోధంగా, సిలువకు విరోధంగా, ఆయన రక్తానికి విరోధంగా, ఆయన పరిశుద్ధాత్మకు విరోధంగా నీవు తప్పు చేస్తే దానికి నీకు శిక్ష రాదా అని హెచ్చరిస్తూ, ఇట్లుండగా దేవుని కుమారుని పాదముల కింద తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను, ఏంటండి కృపకు, కృప అంటున్నాం, కానీ ఆ కృపను మనకు తెచ్చిచ్చేది ఎవరో తెలుసా? ఏంటండి ఆ కృపను మన మీద కుమ్మరించేవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకుండా కృప నీకు రాదు.
దేవుని కృప నీకు అందుతుందంటే అది పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమను పరిశుద్ధాత్ముడు మన మీద కుమ్మరిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఏదో ఒక వస్తువులాగా ఎంచకండి. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అనకండి. ఇదేం ఫిట్స్ లాగా వచ్చిపోవటం కాదు. అది పరిశుద్ధాత్ముడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రిత్వం ఈక్వల్. అది వారు ముగ్గురు కలిసి మన క్షేమాభివృద్ధి నిమిత్తమై పనిచేస్తూ ఉన్నారు. కృప పరిశుద్ధాత్ముడు మనకు అందిస్తున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు యొక్క సిలువను నిజంగా సిలువ శక్తిని గుర్తించాడంటే, సిలువ ప్రేమను గ్రహించాడంటే అది ఎందు మూలాన సాధ్యమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ మూలాన. ఇదేమి మెంటల్గా ఆలోచించి ఒక మెదడుతో ఊహించి లేకపోతే సిలువను ధ్యానించటం కాదండి. సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనం. కారణం వారికి పరిశుద్ధాత్మ లేదు. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి కారణం పరిశుద్ధాత్ముడు సిలువ శక్తిని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? సిలువను మనకు తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడే. యేసుప్రభు ఏం చెప్పాడు? నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తా. ఆయన వచ్చి ఏం చెప్తాడు? నేను మీకు చెప్పిన సంగతులను మీకు ఆయన ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. కొత్త బోధ చేయుడు పరిశుద్ధాత్ముడు. ప్రభు చెప్పిన మాటలను మనకి అర్థమయ్యేటట్టు చేస్తాడు, గ్రహించేటట్టు చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు నీతిని గురించి, పాపముని గురించి, తీర్పుని గురించి మిమ్మలను ఒప్పింపజేస్తాడు. నేను పాపిని అని ఒకడు అనాలంటే అది పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతోనే అనగలం. ఊరికే నోటితో అంటాం అవి వేరే. నిజంగా డీప్ డౌన్ ఇన్ యువర్ హార్ట్, అంతరంగంలో నీ స్థితిని నీవు గ్రహించి పశ్చాత్తాపడుతున్నావంటే పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం నీ మీద ఉందన్నమాట. పరిశుద్ధాత్ముడు నీలో క్రియ జరిగిస్తున్నాడు అన్నమాట. అందుకని దేవుని వాక్యం చెప్పబడింది, మీరు చేసే ఏ పాపానికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పాపానికి క్షమాపణ. పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని గురించి ఒప్పిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు తన కృపను నీ మీద కుమ్మరిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరించాలని, నీకు సహాయం చేయాలని నిన్ను సమీపిస్తున్నప్పుడు నీవు తృణీకరిస్తే అయ్యో నీకు క్షమాపణ లేదు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదివితే సరిపోద్దండి. మనుషుడా, దేవుని తీర్పు తప్పించుకుందని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ నీకు మారు మనసు పొందుటకు ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును తృణీకరించుదువా? ఎంతోమంది ఈ రోజున క్రీస్తుకు తమ సంపూర్ణమైన జీవితాన్ని సమర్పించుకోవటం లేదండి. ఒక్కసారి ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకుంటే నీతో ఇక సమస్య లేదు. అంటే నువ్వు మళ్ళీ ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, మనసాక్షి ప్రకారం బతుకు, అబద్ధాలు ఆడకు, దొంగతనం చేయకు, సారాయి దాక్కు, సినిమాలు చూడకు అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదిక. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభువు నిన్ను దర్శిస్తాడో, ఎప్పుడైతే నీవు నూతన హృదయాన్ని పొందుకుంటావో, నీలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తాడు, నీకు వార్నింగ్ ఇస్తాడు, నీకు కాషన్ ఇస్తాడు, నిన్ను పాపంలో పడకుండా కాపాడుతాడు. ఈ రోజున క్రైస్తవులని చెప్పబడేవారు ఎలా ఉన్నామండి? ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉంది నీ భక్తి? ఎలా ఉంది నీ హృదయ స్థితి? నిజమే, యేసయ్య ప్రేమను గురించి చెప్పు అంటే ఎన్నో ప్రేమ కార్యాలు నాకు చేశారని చెప్తావు. యేసయ్య నీ కృప చూపించాడని అడిగితే ఏమంటారు మీరు అందరూ? చెప్పండి. యేసయ్య కృపను రుచి చూచిన వారు హల్లెలూయా చెప్పండి. ఇదేంటంటే అందరు పాస్టర్లు హల్లెలూయా చెప్పడానికి ప్రేరేపిస్తుంటే మొత్తానికి నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేసినట్టున్నాను. అవసరం మీరిప్పుడు చెప్పండి, యేసయ్య కృపను అనుభవించలేదా? మరి చెప్పండి, భయపడతారేంటి? దేవుడు నన్ను క్షమించను గాక. ఓకే, మీరు హల్లెలూయా చెప్పకుండా చేసేవాడిని అయిపోయానండి నేను చివరికి. దేవుని కృపను మీరు అనుభవించారా?
అనుభవించారా? అవును కదా. మరి ఆయన కృపను అనుభవించిన మీరు ఏ విషయంలో ఆయన మీ కృప చూపించాడో ఆ విషయంలో దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారా? చూసారా, యేసుక్రీస్తు కృపను గురించి చెప్పడం గొప్ప కాదని. ఒక్కొక్కసారి సాక్ష్యం చెప్తామని వచ్చినప్పుడు ఒక ఆమె కొంచెం అయ్యగారు ముఖ్యమైన సాక్ష్యం అండి, అక్కడ 2 నిమిషాల్లో చెప్తానండి అని మొదలుపెట్టి 20 నిమిషాలని ఆపటం లేదు ఆమె. నాకు ఆమెలు చేశాడు, మా గేదెలు ఈయన్ని, మా పంట పండింది, మా అబ్బాయికి పెళ్ళి అయింది, అవో అన్నీ మంచియే బల చెప్తుంది ఆమె. నేను అన్నాను, అమ్మ కొంచెం ఆపమ్మా, అన్ని మేలులు ఏసై చేశాడు కదా నీకు, నువ్వేం చేసావో కొంచెం సేపు చెప్పమ్మా, మైక్ ఇస్తాను. అన్ని మేలులు చేసిన ఏసయ్యకు నువ్వేం చేశావు, ఇంకేం చేస్తావండి, స్తుతికోటం పెట్టుకొని అట్టిపల్లి పంచిపెట్టానండి అంతే. ఎన్ని అట్టిపల్లి ఒక గెల అంతా పంచిపెట్టిందంట. అంటే ఒక గెల్లోని ఒక్కొక్క అట్టిపండు ఒక్కొక్క మేలు అన్నమాట. ఏంటండి, యేసన్న గారు ఒక ఉపమానం చెప్పారు. స్తుతికోటం అని పిలిస్తే అందరూ మొత్తం టీంతో రమ్మంటే టీం అంతా వెళ్ళారంట పాపం, డ్రమ్ములు మైకులు అన్నీ పట్టుకొని. పెద్ద కూటం పెడితే 3 లక్షల బంగారం అంట పోయింది, దొరికిందంట. అందుకని స్తుతికోటం అంట. అందరూ అయిపోయిన తర్వాత ఆమె బురుగులు తీసుకొచ్చిందంట. బురుగులా మరమరాలా మీరు ఏమంటారు, మురుగులు తీసుకొచ్చి అక్కడ పెట్టిందంట బల్ల మీద పంచి పెడతానికి. చెప్పారు, అమ్మా నీ స్తుతులు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అన్ని మేళ్ళు చేస్తే మనం ఏం చేస్తున్నామండి, మనం ఏం చేసాం అది ఆలోచించుకోండి. ఏమంటే దేవుడు ఎన్ని మేలులు చేశాడని చెప్పి నువ్వేం చేసావో దేవునికి ఆలోచించి. నా పెద్ద కుమారుడిని సేవకి ఇచ్చానండి, నా దశమ భాగం దేవుని చెల్లిస్తున్నానండి, నా ఆస్తిలో సగం భాగం దేవుని సేవకు రాసిచ్చానండి, నేను రోజు మోకాళ్ళుని 150 మంది కోసం ప్రార్థన చేస్తున్నానండి, నా రక్త సంబంధులందరూ నా బంధువులందరూ మారాలని వారానికి 3 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి, నేను పొందిన ఈ అనుగ్రహం, నేను పొందిన ఈ కృప నా ఇంటి వారు పొందాలని నేను ఆశపడుతున్నానండి, నాకు తెలిసిన స్నేహితులందరినీ తాగుబోతులుగా ఉన్న వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నానండి, ఇలాంటి మీటింగులు తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు మారాలని ప్రార్థన చేస్తున్నానండి అని ఎంతమంది చెప్తున్నాం? ఒక్క మేలు నీకు దేవుడు చేసినప్పుడు నీ చుట్టూన్న వాళ్ళకి నీవు సాక్షిగా జీవించొద్దా? నీవు మేలు పొందిన నీవు అలాంటి పరిస్థితుల్లోనే బాధల్లోనే ఉన్న వారిని ప్రభు దగ్గరికి రప్పించొద్దా? మన దేవుని ఎడల కృతజ్ఞతాస్తుతులు లేని వారిగా ఉన్నాం. క్రైస్తవ భక్తిని చులకనగా ఎంచుతున్నాం, నిర్లక్ష్యంగా ఎంచుతున్నాం, సీజనల్గా ఎంచుతున్నాం. నా జీవితకాలం అంతా ఆ రోజు దావీదు దేవుడి దగ్గర ఒక వరం అడిగారు, దేవుని దగ్గర ఒక్క వరం అడిగాను, ఆ ఒక్క వరం కోసమే నేను అడుగుతున్నాను. ఏంటంట 27:4 కీర్తన, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని దానినే వెతుకుతున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయో నేను యెహోవా మందిరములో, అది నాకు కావలసిన వరం. ఒక్క వరం అడుక్కున్నాను, ఆయన ప్రసన్నత చూచుటకును ఆయన సన్నిధిలో కూర్చొని నా జీవిత కాలం అంతా ఆయన ఆలయంలో ఉండాలి. ఒక్క వరం అడుక్కున్నాను నేను, ఒక్క వరం. ఒక కారీ ప్రభా, ఒక ఇల్లు ప్రభా, ఒక బైకీ ప్రభా అంటే ఒక్క వరం. అయ్యా అడిగాడు. ఆయన ఏమడిగాడు? దేవుని ఆలయంలో కూర్చొని ఆయన ప్రసన్నతలో. ఎన్ని రోజులు? 3 నెలల, 40 రోజుల, 3 రోజుల, వారానికి 1 రోజా? నా జీవితకాలం అంతా కూర్చోవాలని ఆశపడుతున్నాను. అది ఈ లోకంలో కుదరదండి. ఈ లోకంలో దేవాలయంలో జీవితకాలం అంతా కూర్చుంటే కుదరదు. దేవాలయంలో కూర్చున్నాక లేచెల్లి లోకమంతటికి సువార్తను మనం ప్రకటించాలి. కానీ ఈ వరం ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? ఈ వరం ఏంటో తెలుసా? పరలోకంలో మనం ప్రభు ముందు కూర్చొని యుగాలు తరాలు ఆయనతో ఆనందించే వరం ఇప్పుడే అడుక్కోవాలి, ఇక్కడే అడుక్కోవాలి. మీరు పరలోకం వెళ్ళాక ప్రిపరేషన్ లేదండి, ఇంకా పరలోకం వెళ్ళాక సిద్ధపాటు లేదు. ఇప్పుడే సిద్ధంగా ఉండాలి. పరలోకం వెళ్ళాలంటే చచ్చిపోయిన తర్వాత పశ్చాత్తాపడ్డ పాపాలు ఒప్పుకున్న పరలోకం పోవడానికి ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి దాటిపోచాలడానికి అవకాశమో లేదు. పౌలు అంటున్నాడు, మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి దేవుని ముందు నిలబెట్టాలన్న ఆశ
మీకోసం రాత్రింబగళ్ళు నేను కన్నీరు గారుస్తున్నాను, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త, జాగ్రత్త. వంచకులు బయలుదేరారు, నీతి విరోధులు బయలుదేరారు, అబద్ధ బోధకులు బయలుదేరారు. వెలుగుదూత వేషంలో సాతానుడు తిరుగుతున్నాడు. విశ్వాసం అంతరించబోయే సమయం వచ్చింది, ప్రేమ చల్లారిపోయే సమయం వచ్చింది, ఏర్పరచబడిన వారిని మోసగించే సమయం వచ్చింది. మీరు స్థిరంగా ఉండండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, మీ హృదయశుద్ధిని కాపాడుకోండి. మీరు దేవుడి రాజ్యాన్ని చేరడానికి సిద్ధపడి మీ చుట్టూ వారిని సిద్ధపరచండి అన్న మాటలు ఆనాటి భక్తుల నోటి నుండి వచ్చాయండి. ఈ రోజున నీవు రక్షించబడిన వ్యక్తివైతే నీ మీద గొప్ప బాధ్యత ఉంది. నీ ఇంటి వారందరికీ నిన్ను ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ కొలీగ్స్ అందరికీ నీవు దీవెనకరంగా చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు. చాలామంది దేవుని ప్రేరేపణలకు లొంగకుండా ఉన్నప్పుడు, ఇచ్చిన అవకాశాలను తుడికినిచ్చినప్పుడు దేవుని కోపం రగులుకుంటుందండి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యాలను నీవు తోసివేస్తే ఆయన కోపం నీ మీద కుమ్మరించబడుతుంది. నీ మీద ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో, నా మీద దీర్ఘశాంతం ప్రభు కలిగి ఉన్నాడా లేదా అంటానికి నిరూపణ ఏంటండి అని ఎవరన్నా ఇక్కడ అడిగారనుకోండి, ఒకటే మాట, నీవు సజీవుడిగా ఉన్నావంటే దేవుని కృప అనుగ్రహ ఐశ్వర్యములు నీ మీద ఉన్నాయి. నువ్వు మంచాన పడకుండా ఉన్నావంటే దేవుని అనుగ్రహ ఐశ్వర్యాలు నీ మీద ముమ్మరంగా ఉన్నాయి. ఎల్లప్పుడూ మనం దేవుణ్ణి స్తుతించాలి. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు, శ్రమ వచ్చినప్పుడు మాత్రమే కాదు, మన హృదయాంతరేంద్రియాలలో ప్రభువును స్థిరంగా విశ్వసించాలి. ఏమైనా సరే నేను నా యేసు ప్రభువును విడిచిపెట్టను. ఉద్యోగం పోద్ది, పోనై. తిట్లు తినాలి, పోనై. డిస్మిస్ అవుతావు, ఓకే. లాస్ వస్తుంది, ఓకే. నష్టం కలుగుద్ది, సరే. నింద వస్తుంది, ఓకే. అవమానం కలుగుద్ది, పర్వాలేదు. నా యేసయ్యను నేను విడిచిపెట్టను. అలాంటి స్థిరమైన విశ్వాసులుగా మనం ఉండాలండి. ఈ రాత్రి దేవుని కృప మనల్ని వెంటాడుతుంది అని నేను మరల చెప్పనక్కర్లేదు. మీలో చాలామంది నాకు దేవుడు ఇస్తున్న నడిపింపుని ప్రకారం మీరు అనుకుంటున్నారు, కానీ మీలో చాలామంది స్థిరమైన భక్తిలో సారీ టు సే లేరు. ఈ రాత్రి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ మాటల ద్వారా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆ లేరు అనే మాట మన బ్రతుకులో మరొక మీదట ఉండకూడదు. ఈ రోజు నుంచి నేను స్థిరమైన భక్తి కలిగి ఉంటాను. పరిస్థితులు మారినా, మనుషులు మారినా, కష్టాలు కలిగినా, శ్రమలు వచ్చినా, కావలసింది దొరకపోయినా, అడిగింది దేవుడు ఇవ్వకపోయినా, నా భక్తి చంచలమైనది కాదు, నా భక్తి స్థిరమైనది. దేవుడు ఇచ్చాడా? థ్యాంక్స్. ఇవ్వలేదా? థ్యాంక్స్. ఇచ్చాడా? థ్యాంక్స్. ఇవ్వలేదా? థ్యాంక్స్. కొంతమంది ఆ మాటల్లోనే చూపిస్తారు వెగటం. బాగున్నారా? బాగానే ఉన్నాలే అంటే నిజంగా బాగున్నారు అర్థమా? కాదు, మనస్ఫూర్తిగా దేవుడు ఇచ్చినా థ్యాంక్సే, ఇవ్వకపోయినా థ్యాంక్స్. మనం అనుకున్నది దొరికినా థ్యాంక్సే, దొరకకపోయినా థ్యాంక్స్. దేవుని నిమిత్తమై సంతోషమైన థ్యాంక్సే, దుఃఖపడవలసి వచ్చిన దేవా దుఃఖపడే సమయం ఇచ్చావు, నీకు వందనాలు, థ్యాంక్స్. ఎప్పుడైతే మనం అటువంటి హృదయాన్ని కలిగి ఉంటామో దుష్టుడు సాతానుడు నిన్ను కదపలేడండి. సాతాను విశ్వాసాలు పట్టుకొని ఏం చేస్తాడో తెలుసండి? చేసి చూపిస్తాను కదండి. ఏం చేస్తాడో తెలుసండి? ఊపుతాడు. నువ్వు కదలకుండా నిలబడ్డావు అనుకో, ఊపి గసపెట్టి వాడే పోతాడు డోర్ మూసుకొని. కృపలో నిలకడగా ఉండాలి, కృపలో వృద్ధి చెందాలి. దేవుని కృపను నిర్లక్ష్యం చేయకుండా నాకు నీ కృప చాలు అన్న సంతుష్టితో ఉండాలి. నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు చెప్తున్నాడు. నువ్వేం చెప్పాలి? నీ కృప నాకు చాలు, నా బలహీనతల యందు నాకు బలమిస్తుంది అని చెప్పగలిగిన వారు ఉండాలి. అంచె దినాల్లో అస్థిరతను పొందకండి. సులభమైన భక్తి ఆచార పద్ధతులకు లోబడకండి.
భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కకృతి పడకండి. భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదండి, ఈ లోక సంబంధమైన, ఈ జీవన సంబంధమైన విషయముల కొరకే మనం యేసు ప్రభువుని నమ్ముకున్న వారమైతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యులం అవుతాం అన్నాడు పౌలు. మనం పైనున్న పరలోక రాజ్యం కొరకు ప్రభువుని వెంబడిస్తున్నాం. శాశ్వతమైన జీవితం కోసం నిరంతరము యేసయ్య ముఖం చూసుకుంటూ యుగయుగాలు తరతరాలు సంతోష సమాధానాలతో ఆకలి దప్పకలు లేనటువంటి ఆ పరలోక రాజ్యంలో మనం వారసులుగా ఉండాలని ఆశపడుతున్నాం. ఆ గురితోనే ఈ లోకంలో క్రైస్తవ భక్తిని మనం ఆచరించాలి. అట్టి శ్రేష్టమైన భక్తులుగా ఉండాలని ఈ అంచె దినాలలో ఎవరిని మింగుతున్నా అని గర్జించి సింహంవలె తిరుగుతున్న సాతాను నోటిలో పడకుండా అపవాదిని ఎదిరించేవారిగా మనం ఉండాలని శీఘ్రంగా మన ప్రభువు సాతానును మన కాళ్ళ క్రింద ఏం చేస్తాడు? మెల్లగా చెప్పకండి, ఏం చేస్తాడు? చిత్తగా కొట్టిస్తాడు. ఏం చేస్తాడండి? తొక్కు. ఎన్నిసార్లు మోసం చేస్తావా నువ్వు? ఎన్నిసార్లు నన్ను మోసం చేసావు, ఎన్నిసార్లు నన్ను నరకాన్ని తీసుకెళ్ళాలని చూసావు అని కసి తీరా సైతాన్ని చితగొట్టే శక్తిని దేవుడు మనకి. సైతానికి దండం పెట్టకండి, సైతానికి భయపడకండి, సైతానికి లోబడకండి. సైతాను ఓడిపోయినా శత్రువాడు. యేసయ్యకి దగ్గరగా ఉండండి, అప్పుడు సాతాన్ని ఎదిరించగలుగుతారు. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోకండి. దేవుని వాక్యాన్ని స్వకీయ ఆలోచనలు తప్పన మలుచుకోకండి. భక్తి జీవితంలో అస్థిరులై ఉండకండి. దేవుని కృపను నిర్లక్ష్యం చేయకండి. ఆయన ప్రేమను చులకన చేయకండి. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. మన భక్తిని కాపాడుకుంటూ మెలకువగా ఉందాం. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో సభ్యులుగా ఉందాం. దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఒక అద్భుతమైన కార్యాన్ని నీ పట్ల జరిగించి నీలో ఉన్న అస్థిరత నుండి నిన్ను విడిపించాలని ఒక వారం రోజులు భక్తిగా ప్రార్థిస్తున్నావు. ఒక వారం రోజులు భక్తిలో జారిపోతున్నావు. ఒక నెల క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నావు, మళ్ళీ మానేస్తున్నావు. ప్రతి ఒక్కరూ 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ప్రార్థనా సమయంలో ప్రభువు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఆయన కృపను నీ మీద కుమ్మరించటానికి ఇంతవరకు ఎన్నో మేలు చేసిన దేవుడు, నీవెన్నిసార్లు అవిధేయుడవైనా, ఎన్నిసార్లు ఆయన గాయాలు రేపినా, ఎన్నిసార్లు ఆయన సిలువ ప్రేమను గురించి విని తృణీకరించిన ప్రభువు నిన్ను ఇంకా విడిచిపెట్టకుండా శాశ్వతమైన ప్రేమతో నీ మీద కృప చూపిస్తూ ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలయ్యా. నన్ను సజీవుడిగా ఉంచావు, నీకు వందనములు. నన్ను ఆరోగ్యవంతుడిగా ఉంచావు, నీకు వందనములు. నన్ను అనేక విధాలు ఆశీర్వదించావు, నీకు వందనములు. నన్ను క్షమించిన ఆయన, ఎన్నోసార్లు నిన్ను దుఃఖపరుస్తున్నాను, మాటి మాటికి నీ గాయాలు రేపుతున్నాను, మరల నా పాప జీవితంలో పడిపోతున్నాను, మరల మాట తప్పిన నిన్ను దుఃఖపరుస్తున్నానయ్యా. నా హృదయంలోకి రానాయనా. ఈరోజు నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి క్షమించరాని పాపాన్ని చేసే స్థితికి దిగజారకుండా నీ కృప కుమ్మరించే పరిశుద్ధాత్మను, నీ ప్రేమను పంచే పరిశుద్ధాత్మను, నన్ను పశ్చాత్తాపంలోనికి రక్షణలోనికి నడిపించే పరిశుద్ధాత్ముడును ప్రేరేపణలకు లొంగుటకు నాకు సహాయం చేయము. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అతి ప్రాముఖ్యమైన సమయం ఇది, అతి శ్రేష్టమైన సమయం ఇది. నువ్వు నీ దేవుడితో మాట్లాడే సమయం. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించుచు గాయాలలో నీ వేలు తాకించుచు సందేహమేలా సంశయమదేలా
నీకోసం శిలువలో వేలాడుతున్న యేసయ్యను నీ మనోనేత్రాలు తెరిచి చూడు. పరిశుద్ధాత్ముడు ఈ రోజున నీ కొరకు బలైన యేసయ్య ప్రేమను నీ కళ్ళ ముందు ప్రత్యక్షపరుచుచున్నాడు. చూడు, నీ కోసం, నీ పాపం కోసం, నిన్ను నరకము నుండి తప్పించట కోసం శిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడు. నీ పాపానికి పరిహారంగా శిలువలో ప్రాణమిచ్చిన ప్రభు అయిన యేసును చూడు. చూడు, నీ పాప శిక్షను తానే భరించెనే. అవును, మకుటము నీకై ధరించెనే. నీ పాప శిక్షను తానే భరించెనే. ఇంకా సంశయమా? నిన్ను విమోచించే క్రీస్తు రక్తం, నిన్ను క్షమించే శిలువ యాగం తృణీకరిస్తావా? అంగీకరిస్తావా? యేసయ్య ప్రేమ ఆ శిలువలో చూడు. నీవు గాయపరచబడాల్సిన స్థలంలో ఆయన గాయపరచబడ్డాడు. ఇది కథ కాదు, ఇది కట్టుకథ కాదు, ఇది నిజం. నీకు తన ప్రేమను చూపించుటకు శిలువలో వేలాడిన యేసయ్యను చూడు. ఆ రక్తధారలలో నీ పాపాలకు క్షమాపణ ఉంది. నీ జీవితాన్ని కడిగి నిత్య నరకానికి పోయే నిన్ను పరలోక రాజ్య వారసుడిగా చేయుటకు ప్రభువు తన రక్తాన్ని చిందించాడు. ఇది నీకు చులకనైపోయిందా? ఇది నీకు అలవాటైపోయిందా? ఈ రక్తాన్ని తృణీకరిస్తావా? యేసయ్య సిలువను తొక్కేస్తావా? చూడు ఒక్కసారి. ఇంకా ఈ లోకాశలు, ఇంకా సాధారణించే సంతోషం కోసం కక్కుర్తి పడతావా? సాతాను బంధకమందు సంతసింతువా? యేసయ్య సహనముతోడా జనగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య సహనముతోడా జనగాటమా, ఈ క్షణం
సందేహమేలా. ఇంకా సందేహమా? ఇంకా ఆయన సహనంతో చెలగాటమా? ఇంకా ఆయన ప్రేమ నీకు చులకనైపోయిందా? ఈ రాత్రి ఒక్కసారి కనులెత్తి కలువరిలో వేలాడుతున్న యేసు వైపు చూడు. పరిశుద్ధాత్ముడు నీ కన్నుల ముందు సిలువ వేయబడిన యేసు క్రీస్తును ప్రత్యక్షపరచుచున్నాడు. నీ కోసమే, నీ పాపముల కోసమే, నీ దోషముల కోసమే, నీవు చేసిన అక్రమ క్రియల కోసమే, నిన్ను స్థిరపరచాలని, నిన్ను క్షమించాలని, నిన్ను కడగాలని తన ప్రశస్తమైన రక్తాన్ని సిలువలో కార్చి ఉన్నాడు. ఆ కలువరి కొండ నుండి కారిన రక్తధారలు ఈ రోజున ఈ గురజాడ కళాక్షేత్రంలోనికి ప్రవహిస్తున్నాయి. నువ్వు అందులో మునగాలని, నువ్వు అందులో కడగబడాలని, ఆత్మస్వరూపి అయిన ప్రభు కార్యాలను చూడాలని ఈ రాత్రి దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని కాదంటే ఈ భూలోకంలో ఉన్న అల్పకాల పాపభోగాన్ని ఆశించి మనుషులకు భయపడి పాపానికి లోబడి హృదయాన్ని కఠినపరుచుకుని ఈ స్థలం నుండి నీ వెళ్ళిపోతే, సహోదరుడా సహోదరి, నీ రక్తాపరాధము నా మీద ఉండకుండాను గాక. రేపు నీవు నిత్య నరకానికి వెళితే నీ నాశనానికి నువ్వే కారణం. యేసయ్య ప్రేమను తృణీకరించొద్దు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యాలను చులకనగా ఎంచొద్దు. క్రైస్తవ భక్తి అంటే ఆచారం అనుకోవద్దు. ఇది యేసుక్రీస్తుతో నీవు సత్సంబంధం కలిగి ఉండాలని, వ్యక్తిగతంగా నీవు పోరాడి జయించాలని సిలువలో నీతో బ్రతిమలాడుతున్నాడు. లోబడనాలని వారి వైపు దినమంతా నా చేతులు చాచి ఉంచి ఉన్నాను. ఎదురాడు ప్రజల వరకు కొరకు నా చేతులు రోజంతా చాచి ఉంచున్నానన్న యేసయ్య ప్రేమను చూడు. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. మన చుట్టూ ఉన్న వారిని ప్రభు కొరకు సంపాదించినట్లుగా నశించిపోతున్న ఆత్మల కొరకు గోజాడదాం. దయచేసి ఈ సమయంలో నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రభువుకు నా జీవితాన్ని 100% అప్పగించుకుంటున్నాను. ఐ హావ్ డిసైడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్. నేను దేవునితో బ్రతుకుతానని, నడుస్తానని తీర్మానించుకుంటున్నాను. నేను ఇక వెనుదిరగను అని తీర్మానం చేసిన వారు దయచేసి మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థనతో ఈ కోరికను ముగిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు నీ హస్తాన్ని పట్టుకొని నిన్ను సర్వ సత్యములోనికి నడిపించడానికి ఈ రాత్రి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాజ్యం మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి మన మధ్య బలముగా ఉన్నది. ఆ ప్రభావమును నీ జీవితంలో నీవు గుర్తిస్తున్నావా? నీవు అనుభవిస్తున్నావా? పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పించాలని, నిన్ను నిత్య నరకము నుండి తప్పించాలని, నీ హృదయమును యేసయ్య ప్రేమతో నింపాలని, నీ మీద దేవుని కృప కుమ్మరించాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను స్థిరపరచు, ప్రభువా నన్ను బలపరచు. నీ కృప నాకు చాలు, నీ కృప నాకు చాలు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు పరిగెడతానయ్యా. యేసు వైపు చూచుచు ముందున్న పందెములో ఓపికతో పరిగెడతానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని వెళదాం ఇక్కడి నుంచి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చేతులెత్తి నీ సహాయం కొరకు వేడుకుంటున్నా. మమ్మల్ని చూడు నాయన. మేము స్థిరపడాలని, మేము బలపడాలని, మేము నీ రాకడ సమయంలో ఎత్తబడాలని మా కొరకు నీవు చూపించిన ప్రేమ, మా పట్ల నీవు చూపిస్తున్న కృప, మా కొరకు నీవు పంపించిన పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప అవకాశమో మేము గుర్తించుటకు సహాయం చేయి తండ్రి. ఈ రాత్రి ఏ ఒక్కడు
నరకానికి పోకుండా చేయి నాయన. ఈ లోకములో తిని తాగి ఇష్టం వచ్చినట్టు బ్రతికి నరకములో కళ్ళు తెరిచిన ధనవంతుడి వలె దౌర్భాగ్యంలో కాకుండా సహాయం చేయి తండ్రి. క్రీస్తు నిమిత్తమై నింద బాధ శ్రమైన నిన్ను విడువను ఎడబాయనని ప్రభువును పట్టుకొని మరణము వరకు నమ్మకముగా ఉండుటకు మాకు సహాయం చేయి నాయన. అంతము వరకు సహించువాడే రక్షించబడతాడన్నావు. భయముతో వడకతో రక్షణ కొనసాగించుకోమన్నావు. మరణము వరకు నమ్మకముగా ఉండుము, జీవ కిరీటం ఇస్తానన్నావు. అట్టి శ్రేష్టమైన భక్తిని మాకు దయచేయి నాయన. కొద్దిసేపు ఉండి ఇంతలో మాయమైపోయే భక్తి మాకు వద్దయ్యా. ఉరుములు పెరుములు ఆర్భాటాలు వచ్చిన తర్వాత వర్షము కురుమని పరిస్థితి వలె చప్పుళ్ళతో కేకలతో రెక్కెళ్లతో చప్పట్లతో ఆర్భాటాలతో జరిగే భక్తి మాకు వద్దు నాయనా. అంతరంగంలో శక్తి దయచే. ఉపదేశానుసారమైన పవిత్ర హృదయము, నిష్కపటమైన విశ్వాసము, మంచి మనస్సాక్షి మాకు దయచేయ నాయన. ఈ రాత్రిని శాస్త్రాన్ని చాపి ప్రతి ఒక్కరిని అభిషేకించము. పాపములో పడకుండా అభిషేకించము నాయన. పవిత్రతలో కొనసాగినట్లుగా అభిషేకించము నాయన. పవిత్రతతో పరిశుద్ధతో ఆధ్యాత్మిక శక్తితో అభిషేకించము నాయన. లోకములో కలిగే కష్టాలు చులకడగా ఎంచడానికి, లోకములో కలిగే శ్రమలను క్షణికమైన కష్టమని భావించడానికి సహాయం చేయము. అల్పకాల పాపభోగాలకు కకృతి పడక శాశ్వతమైన దేవుని దీవెనల కొరకు ఆరాటపడేవారిగా మా ఒక్కొక్కరిని సిద్ధపరచుమని, నీ నీతిని రాజ్యాన్ని వెంబడిస్తే అన్నీ ఇస్తాన్నావు గనక ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, భవిష్యత్తు ఎలాగానే బాధలు మాకు లేకుండా నా ప్రభువును కృప నాకు చాలు. ఈ వ్యాధిలో నాకు స్వస్థత, ఈ కరువులో నాకు సమృద్ధి, ఈ సంకటములో నాకు విడుదల, ఈ సమస్యలో నాకు పరిష్కారం, ఈ బాధలో నాకు నెమ్మది అన్న విశ్వాసం మాకు దయచేయి నాయన. నిత్యమైన ఆశీర్వాదాలతో నిరంతరమైన దీవెనలతో మేమెక్కడి నుంచి వెళ్ళినట్లుగా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమయు ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని
బెంగళూరు వస్తున్నాం. ఈ వన్ డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.